పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. నేను టిక్కి కృష్ణ. అందరికీ నమస్కారం. పిల్లలు అందరూ ఆడుకొని పాడుకొని భోంచేసి మనం చెప్పుకునే కథల కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మన కథ విని హాయిగా నిద్రపోదాం. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్టోరీ నెంబర్ 23, మాయా కలం. అనగనగా ఒక ఊర్లో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపులు దబేలని మూశాడు. పుస్తకాలు కోపంగా ఒక మూలకి విసిరిగొట్టాడు. ఈ చెప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టి కేసు చూస్తూ అహోను తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను పుట్టాడు కదా అని అడిగాడు. అందుకు అవునరా, పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోవడంతో అతను నన్ను బాగా కొట్టాడు, అన్నిటిలోనూ సున్నాలే వచ్చేసినాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్కరోజైనా శ్రద్ధగా చదువుకున్నావా? మరి సున్నాలు కాక ఇంకేం వస్తాయి అని ప్రశ్నించాడు పొట్టి. పోరా పో, నాకేమీ అక్కర్లేదు, పాడు చదువు. చక్కగా గూటి బిళ్ళ ఆడుకుంటూ పొలాలమ్మేట పోయి నేరేడు పండ్లు మామిడి పండ్లు కొట్టుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పనిగానంతేలే, రోజు పంతులు గారి చేతిలో దెబ్బలు తింటూ ఉందువు గాని అంటూ పొట్టి విసుగ్గా బయటకొచ్చేశాడు. మరునాడు మళ్ళీ చిట్టి బళ్ళో పంతులు గారి చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ వేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరుపుకొస్తూనే ఉంది. చిట్టి తన గదిలో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. చదువుకుండానే పంతులు గారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని. అలా ఆలోచిస్తూ ఉండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊళ్ళో ఉన్న పేదరాశి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక సలహా దొరుకుద్ది, ఆవిడ ఏదో ఒక సహాయం చేస్తుంది అని అనుకోగానే ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చి పెద్దమ్మ చదవకుండానే మా పంతులు గారు వేసే ప్రశ్నలకి జవాబు రాయడానికి చెప్పడానికి నాకేదైనా చక్కటి ఉపాయం చెబుతావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయనా, నేనొక మాయాకాలం ఇస్తాను. ఈ పంతులు ఎంత కఠినమైన ప్రశ్నలు వేసినా సరే అది నిమిషంలో రాసేస్తుంది, నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక మాయాకాలాన్ని తెచ్చి మన చిట్టేకి ఇచ్చింది. కలం చూడ్డానికేమో మామూలు కలం మాదిరిగానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకొని సంతోషంతో భుజాలు ఎగరేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రావడంతోనే, ఒరే పొట్టి, ఇటు రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు నాకు వెయ్యి, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేక పెట్టాడు. పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంగా ఒక్క పరుగున వచ్చాడు. ఆ మాత్రం తెలివి ఉంటే రోజు పంతులు గారి చేతిలో దెబ్బలెదుగు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం, కావాల్సి వస్తే ఇప్పుడే అడిగి చూడు, ఎవరు తెలివిగల వాళ్ళు తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో, రాదువుగాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకొని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడినచో మొత్తం ఎంత అన్న ప్రశ్న చదివాడు పొట్టి. చిటికలో రాసి కూడేసింది కలం. 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టికేసి చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు పొట్టి. నిమిషంలో చేసింది ఆ కలం. మరో లెక్క, మరో లెక్క, మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నిటినీ కలం ఇట్టే చేసింది. అప్పుడు పుట్టికి
ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాటల్లో ప్రశ్నలు కూడా జవాబు చెప్పగలడా అని. అందుకని కొంచెం సేపు జాగ్రఫీ పాఠంలోని ప్రశ్న వేసి చూద్దామనుకున్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, ఎందులోనైనా సరే అన్నాడు చిట్టి. అయితే హిందూ దేశం గురించి నీకు తెలిసిన వృత్తాంతం రాయుము అన్న ప్రశ్న చదివాడు పొట్టి. వెంటనే కలం రాయడం మొదలుపెట్టింది. గబగబ గల్లు నిండిపోయాయి, పేజీలు నిండిపోయాయి, పుస్తకము నిండిపోతుంది. కలం మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు కలం నడకని. కలంతో పాటు చిట్టి చేయి కూడా వేగంగా నడుస్తుంది. పాపం చిట్టికి చేయి నొప్పొస్తుంది, కానీ కలం మాత్రం రాయడం మానలేదు. అబ్బా, ఇవాళకి ఇక చాలునేరా, రేపటి నుంచి చూసుకోవచ్చునే నా మహిమ అన్నాడు చిట్టి రాయడం చాలిద్దామని. కాని కలం ఆగితేనా రాస్తూ పోతుంది. కలం రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి, హిందూ దేశ గొప్పతనాన్ని గురించి రాయడం మాటలా మరి? అది కాక అది మాయాకాలం గనుక దానికి అన్నీ తెలుసు. అందుకని అది ఆగకుండా రాసుకుంటూ పోతోంది. పుస్తకం నిండిపోయింది. అందుకని టేబుల్ మీద రాయడం మొదలుపెట్టింది. టేబుల్ నిండిపోయింది. ఇక నేల మీద రాయడం మొదలెట్టింది. నేల కూడా నిండిపోతుంది, కానీ కలం రాయడం మాత్రం పూర్తి కావడం లేదు. అది గోడల మీద రాసుకుపోతోంది. కలంతో పాటు చిట్టి చేయి కూడా గబగబా గోడ మీద ఆ చివరి నుంచి చివరి దాకా పరుగెడుతోంది. ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చేసింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడి రాదు. చిట్టికి ఏమీ తోచలేదు. నొప్పి అంతకంతకీ ఎక్కువ అవుతుంది. ఒరే పొట్టి, నువ్వైనా దీన్ని లాగివేయరా బాబు అంటూ బావురుమని ఏడుస్తున్నాడు చిట్టి. పొట్టి కలాన్ని లాగదామని ప్రయత్నించాడు, కానీ అది రావట్లేదు. రాసుకుపోతూనే ఉంది. పాపం తమ్ముడు అవస్థ చూసేసరికి పొట్టికి కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడ దాపురించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకు జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పేదరాశి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావురుమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పుట్టి. ఓహో, ఇదంతా పేదరాశి పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ, అదా సంగతి. శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలేస్తుందేమో అన్నాడు పుట్టి. ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణి పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుకొని. చిట్టి ఈ మాట అంటుండగానే అది అలారా దారికి, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పేదరాశి పెద్దమ్మ. చిట్టి పుట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకు జాలి వేసింది. ఇక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చేయి వేసింది. కలం కాస్త ఓడి పెద్దమ్మ చేతిలో పడింది. అప్పుడు పెద్దమ్మ చిట్టిని చూసి ఇలా అనింది. ఇదిక మామూలు కలమే. ఇవాళ నువ్వు పడ్డ కష్టానికి గాను దీన్ని నీకు బహుమానంగా ఇచ్చేస్తున్నాను. చాలా బాగా రాస్తుంది. ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో. బళ్ళో ఈ కలంతోనే రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది. మళ్ళీ ఇలాగే బాధపడతావు అంటూ ఆ మాయా కలాన్ని చిట్టి చేతిలో పెట్టి పెద్దమ్మ వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి చిట్టికి బుద్ధి వచ్చి పాఠాలు శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. మరునాడు నుంచి చిట్టికి బల్లో అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే. చూశారుగా పిల్లలు, మనం పరీక్షల్లో చాలా సులభంగా పక్క వాళ్ళ పేపర్లో చూసి రాయడం లేదా చిట్టులు పెట్టి రాయడం చేస్తాం. కానీ వాటి వల్ల మార్క్స్ బాగా వస్తాయేమో, కానీ మనకి జ్ఞానం, చదువు బుర్రలోకి కానీ మనసులోకి కానీ ఎక్కదు.
చదువు రావాలంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. టీచర్ చెప్పే పాఠాలు మీకు అర్థం కాకపోతే టీచర్కి లేచి మీకు అర్థమయ్యేలా చెప్పమని అడగండి. భయపడవద్దు, అది మీ హక్కు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ మిమ్మల్ని బాగా చదివించాలని పాఠశాలకు బళ్ళకు పంపేది. అలాంటప్పుడు మీకు రాని అర్థం కాని దాన్ని టీచర్ని అడగడానికి భయపడవద్దు. మీకు అర్థం కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో మీకు చదువు ఎక్కదు. ఎప్పుడైతే చదువు ఎక్కదో అప్పుడు చదువు అంటే నిర్లక్ష్యం వస్తుంది. అర్థం కాని చదువుని చదవలేక కాపీ కొట్టి రాస్తారు. పిల్లలు, మీరు గమనించారా? మీరు అన్నిటినీ కాపీ కొట్టరు. చాలా వరకు మీకు అర్థమైనవి బాగా చదివి రాసేస్తారు. మీకు రాని దాన్ని మీరు కాపీ కొడతారు. ఎందుకంటే అది మీకు అర్థం అవ్వలేదు కాబట్టి. మీరందరూ తెలివైన వాళ్ళే. అర్థమయ్యేలా పాఠాలు చెప్తే మీరందరూ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్లే. కాబట్టి తెలియంది మీ టీచర్ని అడిగి తెలుసుకోండి. అలా చెప్పని పక్షంలో మీ అమ్మా నాన్నలు చెప్పండి. వాళ్ళు వెళ్ళి టీచర్స్తో మాట్లాడతారు. దీనికి భయపడవద్దు, సరేనా? నేను చెప్పి ఈ కథలని లాస్ట్ వరకు వింటున్న వారైతే మీకు కథ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పే బుల్బుజ్జి కథలు మీకు, మీ పిల్లలకి, అందరి పిల్లలకి చేరాలనేది నా ఉద్దేశం. ఈ రోజుకింతే. రేపు ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను.